హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు అండ్ రొయ్యలు ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే అయిపోయిద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చక్కగా ఆలు ఇష్టపడేవాళ్ళు ఒకసారి ఈ రెండు వేసి ఫ్రై అనేది చేయండి. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రొయ్యలు అయితే శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టేసి పసుపు పావు టీ స్పూన్ వచ్చి సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసి ఈ రొయ్యల్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టకండి ఫ్రెండ్స్, హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు రొయ్యలు అనేది మంచిగా ఉడుకుతాయి. మనకి ఈ సాల్ట్ పసుపు వేసాం కదా, ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయిన దాకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై త్వరగా తీయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసేసి పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా, ఇదైతే పక్కకు పెట్టేసి బౌల్ స్టవ్ మీద బాండీ పెట్టేసుకుందాము. బాండీ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసిన తర్వాత చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు 2 రెమ్మలు అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఆనియన్స్ అయితే పెద్ద ఆనియన్స్ అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. చిన్నవి అయితే 2 వేసుకోండి, పెద్దదైతే ఒకటి వేసుకోండి. సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసేసుకొని, పసుపు కూడా కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్. పసుపు అండ్ సాల్ట్ మనం రొయ్యల్లో వేసాము, చూసి అయితే వేసుకోండి. ఈ 2 ఫ్రై వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్దండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడైతే కరివేపాకు అయితే ఒక 3 రెమ్మలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా అయితే ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను నేను. ఆ టమాటా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసి ఆలు కూడా వేసేసుకుందాము. టమాటాతో పాటే ఆలు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది మనకి. ఇప్పుడు ఆలు కూడా 2 బంగాళదుంపలు అయితే 2 అయితే వేసుకుంటున్నానండి పెద్దవి. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. బంగాళదుంపలని మా సైడ్ బంగాళదుంపలని అంటారు. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 50% ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు అయితే వేసుకుందామండి. రొయ్యలు కూడా వేసేసుకుంటే ఇప్పుడు మనకి ఇందాక మనం ఉప్పు పసుపు ఇవి వేసాం కదా, ఇవైతే మంచిగా పడతాయి. ఆయిల్లో కూడా కాసేపు ఫ్రై అవుతాయి రొయ్యలు అనేది. అందుకే రొయ్యలు ఆలు 50% ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసుకోండి. రొయ్యలు వేసేసి ఒక 3 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఆలు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నాను నేను. సాంబార్ కారం అండి, ఒక స్పూన్ నిండా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సాంబార్ కారం వేసిన తర్వాత చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను నేను. మొత్తం ఈ పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే చూసి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసిన తర్వాత చూసారు కదా, మన ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడే కదా మనం కారం వేసాము, కొంచెం పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే లాస్ట్లో గరం మసాలా అయితే ఒక 1/2 స్పూన్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దాము. కలిపేసేసి ఈ లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, పుదీనా అయితే వేస్తున్నానండి నేను. మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పుదీనా వేయంగానే స్టవ్ ఆపేస్తే మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.